కూడా మార్కెట్లో మంచి అప్ ట్రెండ్కి వెళ్ళే అవకాశం ఉంది. 400 నుంచి 450 మధ్యలో మీరు ఎక్కడ బై చేసినప్పుడు కూడా హ్యాపీగా దీంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. అంటే దీనికి సంబంధించి ఒక ప్రశ్న వస్తుందండి, కాలర్స్ అడుగుతున్నది ఏంటంటే, ఇదేమన్నా 3 to 6 months తర్వాత ఏమన్నా ఫ్లక్చుయేషన్స్కి లోన్ అయ్యే సూచన ఏమన్నా కనిపిస్తుందా? లేదు, యాక్చువల్గా ఒక చెప్పుకోవాలంటే ఒక 4-5 సంవత్సరాలు మాత్రం పవర్ సెక్టార్ సంబంధించి మాత్రం ట్రెండ్ అయితే అప్ ట్రెండ్ లోనే ఉండే అవకాశం ఉంది. ఇయర్ కానీ అట్లీస్ట్ ఈ 24 అంతా కూడా అంటే కరెక్షన్ జరిగినా సరే అది మామూలుగా ట్రెండ్ ప్రకారం కరెక్షన్ జరగడమే తప్ప అందులో భారీగా కరెక్షన్ జరిగే అవకాశం కూడా ఏం లేదు. రైట్ అండి. అయితే టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్ట్రాంగ్ గా ఉన్నటువంటి స్టాక్ అయింది. రైట్. గెయిల్ గురించి కూడా, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గెయిల్ అదే యాక్చువల్ గా ఓఎన్జీసీ గెయిల్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ దానికి సంబంధించిన. గెయిల్ కూడా లాస్ట్ నవంబర్ దగ్గర నుంచి కూడా 130 రూపీస్ నుంచి 170 రూపీస్ వరకు కూడా ఆల్మోస్ట్ 50% మార్కెట్ లో టేక్ ఆఫ్ అయింది. ఈ స్టాక్ ఆల్రెడీ మీకు ఉంటే నో ప్రాబ్లం ఉంచుకోండి. ఇంకా అక్యుములేట్ చేయాలనుకుంటే అక్యుములేట్ చేయొచ్చు, ఎందుకంటే మార్కెట్ లో కొంచెం ప్రోగ్రెస్ గానే ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. రైట్. గెయిల్తో పాటు ఇంకా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఇందాకే చెప్పుకున్నాం, బీపీసీఎల్ ఇందాక ఆల్రెడీ చెప్పాం, మనకు ప్రోగ్రెస్ గా ఉంది. బీపీసీఎల్ కానీ మనకి ఇది ఏదైతే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ, క్యాస్ట్రాల్ కానీ, ఎన్సీసీ కానీ ఇవన్నీ కూడా ప్రోగ్రెస్ గా ఉన్న స్టాక్స్. పవర్ సెక్టర్ కి సంబంధించి టాటా పవర్ ఇన్ఫాక్ట్ స్టార్టింగ్ లోనే ఇది ఎనర్జీ సెక్టర్ సంబంధించి 2024 ప్రోగ్రెస్ గా ఉంటుంది. అందులో మనకేమి పెద్ద ఇబ్బందికరమైన విషయం లేదు. అందులో కూడా మనం డిస్కస్ చేసుకున్న స్టాక్స్ అన్ని కూడా ఫ్రంట్ లైన్ స్టాక్స్, చాలా టాప్ మోస్ట్ మంచి క్యాపిటలైజేషన్ ప్రీమియర్ స్టాక్స్ మనం చెప్పాం. క్యాపిటలైజేషన్ నుండి దాంట్లో మంచి ప్రోగ్రెస్ గా ఉన్న స్టాక్స్. ఏది కూడా మనం చిన్న స్టాక్స్ దేన్ని ఏది మనం చెప్పలేదు, మంచి ప్రోగ్రెస్ గానే ముందుకెళ్లే స్టాక్స్ అన్ని కూడా అండి. రైట్. అయితే ఇంకోటి కూడా మీరు చూసింది అంటే గెయిల్ రిపోర్ట్స్ రిమార్కబుల్ 703% సర్జ్ ఇన్ థర్డ్ క్వార్టర్లో అని చెప్పేసి. అవునండి. ఎనర్జీ సెక్టర్ సంబంధించి, పబ్లిక్ సెక్టర్ అన్నిటికి సంబంధించి కూడా అన్ని కూడా ఏదైతే మనం చెప్పుకున్నాం కదా, అన్ని కూడా గవర్నమెంట్ పాలసీసే కాదు, మార్కెట్ కూడా కన్జ్యూమర్ బేస్డ్ మార్కెట్ కాబట్టి మార్కెట్ లో ఇలాంటి కన్జ్యూమబుల్ ఐటమ్స్ అన్ని కూడా ప్రోగ్రెస్ గా ఉంటాయి. రైట్. ఇంకొక అబ్జర్వేషన్ మూర్తినాయుడు గారు, అంటే దెర్ ఆర్ సెవరల్ ఎమర్జింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ స్టార్టప్స్ విత్ ఇన్ ద రేడియాలజీ సెక్టర్ అని వస్తుంది. ఇది ఏమైనా సజెస్టెడ్ అంటారా? ఏఐ వచ్చిన ఖచ్చితంగా ఏఐ వెరీ వైటల్ రోల్ ప్లే చేస్తుంది కమింగ్ డేస్ లో ఇన్ మార్కెట్స్ లో. అది మేజర్ గా ఎఫెక్ట్ అయ్యే ముందు దానికి బాగా లాభపడే దాంట్లో చూసుకుంటే 2 సెక్టార్లు ఉన్నాయండి. దాంట్లో ఐటీకి సంబంధించింది ఒకటి, నెక్స్ట్ ఆటోమొబైల్ దానికి సంబంధించింది ఒకటి. ఈ 2 సెక్టార్లు కూడా మీరు చెప్పినట్టు ఇప్పుడు ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో దాని ద్వారా బాగా లాభపడటానికి అవకాశం ఉన్నటువంటి స్టాక్స్ అవన్నీ కూడా. అందుకనే టాటా మోటార్స్ ఏదైతే మనకి ఇప్పుడు ఎలక్ట్రికల్ అండ్ ఏఐ కూడా, దాంతో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడా పార్కింగ్ దగ్గర నుంచి, దాంట్లో సెన్సార్స్ దగ్గర నుంచి, చిప్స్ డిజైనింగ్ దగ్గర నుంచి చాలా అనూహ్యమైనటువంటి మార్పులు వస్తున్నాయి. టాటా మోటార్స్, M&M, బజాజ్ ఆటో, ఐషర్, హీరో మోటార్స్ ఇవన్నీ కూడా ఫ్రంట్ లైన్ బాగా లాభపడటానికి అవకాశం ఉన్నటువంటి కంపెనీస్ అవన్నీ కూడా. అదేవిధంగా ఐటీ దానికి సంబంధించినట్టయితే పెర్సిస్టెంట్ సిస్టమ్స్ అని, పెర్సిస్టెంట్ ఇది కూడా టెక్నాలజీ సంబంధించింది. ఇది తర్వాత ఇన్ఫోసిస్, TCS, LTIM ఇవన్నీ కూడా, HCL టెక్నాలజీస్ ఇవన్నీ కూడా ఫ్రంట్ లైన్ లో ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బెనిఫిట్ పొందే వాటిలో ఇవి కూడా ముందు వరుసలో ఉన్నాయని చెప్పుకోవచ్చు మనం. రైట్. వీటన్నిటితో పాటు కాలర్స్కున్న ఇంకా అంటే చాలామంది వాళ్ళు ఆస్కింగ్, దే ఆర్ సెండింగ్ మెసేజెస్, వాళ్ళు అడుగుతున్నది ఓకే పవర్ సెక్టర్ గురించి బాగానే చెప్తున్నారు, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, FMCG గురించి దే హ్యావ్ సెవరల్ డౌట్స్ అండి. అంటే చాలా ఫ్లక్చుయేషన్స్కి లోన్ అవుతున్నది FMCG అని. లేదు, ఫ్లక్చుయేషన్ లోన్ అవుతున్నప్పుడు కూడా ఎనీ డిప్ యూ కెన్ బై, ఎందుకంటే FMCG ఎవర్ గ్రీన్ సెక్టర్. అది మనం హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్, అదేవిధంగా టాటా కన్జ్యూమర్ లాస్ట్ 2 days బ్యాక్ కూడా మనం దీన్ని కవర్ చేసాం. టాటా కన్జ్యూమర్ తర్వాత ఐటీసీ తర్వాత యునైటెడ్ బ్యావరేజ్ లిమిటెడ్ UBL ఇవన్నీ కూడా FMCG దాంట్లోకి వస్తాయి. బ్రిటానియా ఇవన్నీ కూడా మార్కెట్ లో ఒక అప్ ట్రెండ్ తీసుకుని ముందుకెళ్లే స్టాక్సే. దాంట్లో పెద్దగా మనం ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మార్కెట్ లో అప్ అండ్ డౌన్స్ ఇదే కామన్ థింగ్. అందులో FMCG లో మార్కెట్ ట్రెండ్ ప్రకారం కిందకి వస్తూ ఉంటే పైకి వెళ్తూ ఉంటే ఇబ్బంది లేదు. ఎనీ డిప్ యూ కెన్ బై. కన్సిస్టెంట్ గా వాళ్ళు అడుగుతున్నది అంటే కన్సిస్టెంట్ గా రిలై అపాన్ అవదగిన ఒక 4-5 స్టాక్స్ గురించి దే ఆర్ ఆస్కింగ్ అండి. FMCG లో అండి టాటా కన్జ్యూమర్, హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్,
ఐటీసీ అండ్ బ్రిటానియా ఈ 4. ఈ 4 కూడా ఎఫ్ఎంసీజీ సంబంధించిన. బ్రిటానియా కూడా మల్టిపుల్ ప్రాఫిట్స్ ఇచ్చినటువంటి కంపెనీ. ప్రతి సంవత్సరం కూడా అద్భుతమైనటువంటి రిటర్న్స్ ఇస్తున్నటువంటి కంపెనీ బ్రిటానియా. సో వీటి మీద రిలే అవ్వచ్చు. బ్యాంకింగ్ సంబంధించి కూడా అండి, అదే బ్యాంకింగ్ సంబంధించి కూడా లాట్ మెనీ ఇది అబ్జర్వేషన్స్ అండ్ వాళ్ళు దే ఆర్ సీకింగ్ సజెషన్స్ ఫ్రమ్. యాక్చువల్ గా అంటే ఈ 2-3 రోజుల నుంచి అయితే బ్యాంకింగ్ కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉన్నదండి. ప్రజెంట్ అయితే కొంచెం స్టేబుల్ గా ఉన్నది. కానీ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు. ఎనీ ప్రైస్ లో అయినా, ఏ ప్రైస్ ఉన్నప్పుడు కూడా అక్యుములేట్ చేసుకోదగ్గ బ్యాంక్స్ అయితే ఫస్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 2 హెచ్డిఎఫ్సి బ్యాంకు, తర్వాత కొంచెం అగ్రెసివ్ గా ఉంటే మాత్రం ఇండస్ఇండ్ బ్యాంక్ ని మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఐసిఐసిఐ అండ్ యాక్సిస్ బ్యాంక్ 2 కూల్ గానే మూవ్ అవుతూ ఉంటాయి, అవి కూడా పర్వాలేదు. రైట్, థ్యాంక్ యూ మూర్తి నాయుడు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ అస్ అప్డేట్స్. రికమెండెడ్ స్టాక్స్ గురించి చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ నిన్న మీరు చెప్పినవన్నీ కూడా సర్చ్లో ఉన్నాయి కాబట్టి ఆడియన్స్ వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ, యాజ్ రైట్లీ టోల్డ్ బై మూర్తి నాయుడు గారు, ముందర ఇన్వెస్ట్మెంట్ పార్ట్ గురించి మాత్రం చూసుకోండి. అలాగే ట్రేడింగ్తో